బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న న్యాయాధికారుల నిర్బంధం వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్బంధం వెనుక భారీ కుట్ర ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెంగాల్ డీజీపీ చీఫ్ సెక్రటరీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ పోలీసులపై నమ్మకం లేదని, అధికారుల నిర్బంధంపై కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ కేసు విచారణ ఎన్ఐఏకి అప్పగించింది. జ్యుడిషియల్ అధికారుల నిర్బంధం కేసులో మరో 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోతావారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి సోదాలు నిర్వహిస్తూ అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించడానికి బెంగాల్లో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ అధికారుల్ని నియమించింది. మాల్దాలో తమ ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు 7 జ్యుడిషియల్ అధికారుల్ని నిర్బంధించారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాకుండా అధికారుల్ని విడిపించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాల్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండడంతో మాల్దాతో పాటు జల్పాయిగుడి, కూచ్ బెహార్, పూర్వ బర్ధమాన్ వంటి జిల్లాలో కూడా నిరసనలు మిన్నంటాయి.